ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తరచూ జరుగుతున్న కాల్పులు, వైమానిక దాడుల కారణంగా ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత పెరిగింది. అయితే ఈ ఉద్రిక్తతలకు తెరదించడానికి ఖతార్, తుర్కియే దేశాల మధ్యవర్తిత్వంతో కీలక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా దోహా వేదికగా పాక్, ఆఫ్ఘన్లు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో కొద్ది రోజులుగా సరిహద్దులో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ పేర్కొన్నారు. దీని తర్వాత శాంతిని బలోపేతం చేసే దిశగా ఇస్తాంబుల్లో ఇరు దేశాల మధ్య మరో రౌండ్ చర్చలు మొదలయ్యాయి. ఇలా చర్చలు కొనసాగుతున్న వేళ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఒక మీడియా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ ఒకవేళ ఇస్తాంబుల్లో జరుగుతున్న చర్చల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే అది బహిరంగ యుద్ధానికి దారితీయవచ్చని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. తమకు ఒక అవకాశం ఉందని, ఒకవేళ ఒప్పందం కుదరకపోతే వాళ్లతో బహిరంగ యుద్ధం చేస్తామన్నారు. కానీ వాళ్లు శాంతిని కోరుకుంటారని విశ్వసిస్తున్నా అంటూ ఖవాజా ఆఫ్ఘనిస్తాన్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మరింత చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ తరఫున ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ సరిహద్దు ఘర్షణలకు ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థలే కారణమని పాక్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ముఖ్యంగా తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ నుండి తమకు ముప్పు ఉందని పాక్ వాదిస్తోంది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడిందని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. ఈ దాడుల్లో పౌరులు, కొందరు క్రికెటర్లు సైతం మరణించారు. ఇది ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. ఈ వివాదం వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను భారత్, ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా ఖండించాయి. ఇస్తాంబుల్లో జరుగుతున్న చర్చలు అతి త్వరలోనే ముగిసే అవకాశం ఉంది. ఈ చర్చలు విజయవంతమై శాశ్వత శాంతి ఒప్పందం కుదిరితే సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడుతుంది. లేదంటే పాక్ మంత్రి హెచ్చరించినట్లుగా పరిస్థితి మరింతగా యుద్ధం వైపు మళ్లవచ్చు. మరోవైపు సరిహద్దు మూసివేత కారణంగా ఇరు దేశాల ప్రజలు, ముఖ్యంగా వాణిజ్య రంగం తీవ్రంగా నష్టపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్తాంబుల్ చర్చల ఫలితంపైనే ఇరు దేశాల భవిష్యత్, ముఖ్యంగా ప్రాంతీయ శాంతి ఆధారపడి ఉంది.